నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగనన్న ఇంజనీరింగ్ వండర్ 90 డిగ్రీల ఫ్లైఓవర్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు పెట్టాను ఏంటి అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫ్లైఓవర్ ఏరియల్ వ్యూ. ఇది పైనుంచి తీసిన ఫోటో. కింద రైల్వే ట్రాక్ వెళ్తుంది. దాని మీద నుంచి బ్రిడ్జిని నిర్మించాలి, ఓ ఫ్లైఓవర్ నిర్మించాలి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన నిర్మాణం ఇది. చూడండి, 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 డిగ్రీలు. దీని మీద కారు వెళ్ళాలంటే మామూలుగా సినిమాల్లో చూపించినట్టు అక్కడి వరకు ఫాస్ట్ గా వచ్చి ఒక ఫ్లిప్ కొడతారు కదా, సరక్కుమని తిరుగుతుంది కారు. రేస్ కార్లు తిరుగుతాయి చూసారా, అలా తిప్పగలిగిన వాళ్ళు, కార్లు రేస్ కారులాగా నడపగలిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ కార్లు నడపాలి. లేదా కార్లు నడవు, లేదా బస్సులు కానీ లారీలు కానీ పెద్ద పెద్దవి నడపాలంటే వాళ్ళతోని అవ్వదు. అట్లుంటది మనతోని అని చెప్పేసి అంటాడు కదా ఆ సినిమాలో, అలా ఉంటది అనమాట. సో అయితే అసలు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద ఏ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది అనేది కూడా మీకు ముందు ఒక్కసారి చూపించాలి. ఇదిగోండి చూడండి, ఒక వ్యక్తి ట్రోల్ చేశాడు. ఎలా ట్రోల్ చేశాడో మీకే అర్థమైపోతుంది అనుకుంటా. 90 వేసి ఈ 90 డిగ్రీలు తిప్పావా బ్రో. సో ఈ మధ్య అసలు ఏదైనా చిన్న లోపం కనిపిస్తేనే దాన్ని సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది అనుకుంటాను. సో మరి ఈ స్థాయిలో బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే మరి ట్రోల్ చేయకుండా ఉంటారా? అసలు ఎవరైనా సరే దీని మీద ఒక కార్ నడపాలన్నా, ఒక చిన్న వ్యాన్ నడపాలన్నా ఎంత కష్టపడాలి మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక 90 డిగ్రీస్, ఇక్కడ ఒక 90 డిగ్రీస్, అక్కడ ఒక 90 డిగ్రీస్. అసలు కట్టిన వాడెవడు, దానికి ఆ ప్లాన్ గీసిన వాడెవడు, ఆ ప్లాన్ కి అనుమతి ఇచ్చిన వాడెవడు అని చెప్పేసి ఇప్పుడంతా కూడా ఇంటర్నెట్ లో ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఆర్థిక శాఖ, అప్పటి ఆర్థిక శాఖ ఏం కళ్ళు మూసుకుని ఏమన్నా అప్రూవల్ ఇచ్చిందా? దీని నిర్మాణానికి ఆర్థిక శాఖ ఎలా అప్రూవల్ ఇచ్చింది, ఎలా నిధులు మంజూరు చేసింది? ఇలాంటి 90 డిగ్రీల ఫ్లైఓవర్ నిర్మాణానికి అప్పటి ఆర్థిక శాఖ ఎలా కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టింది, నిధులు విడుదల చేసింది అని కూడా ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇంకా ఎలా ట్రోల్ చేస్తున్నారు అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. భోపాల్ మేడ్ 90 డిగ్రీ ఫ్లైఓవర్, ఆంధ్ర హోల్డ్ మై చై. సో అంటే భోపాల్లో కూడా ఇలాంటి జరిగింది, దాని వారసత్వాన్ని మరి ఆంధ్ర పుణికి పుచ్చుకుందేమో అని చెప్పేసి ఒక అతను ట్రోల్ చేశాడు. సో ఇంకొక అతను ట్రోల్ చేశాడు చూడండి. ఇది ఇంకా దారుణంగా ఉంటుంది. హిందీలో ఉంది, నేను చదివే ప్రయత్నం చేస్తాను. నాకు అంత హిందీ రాదు కాబట్టి కొంతవరకు ప్రయత్నం చేస్తా. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. సారీ భోపాల్ కే సివిల్ ఇంజనీర్స్, हम तुम पे 90 डिग्रीज टर्न वाले रेल ओवर ब्रिज के लिए बहुत हर्ष था. हम पता नहीं था कि साउथ में ऑलरेडी एक बिगर बेटर और ज्यादा एम्बिशियस 90 डिग्री वाले इंजीनियरिंग मार्वल एग्जिस्ट करता है. అంటే వాళ్ళు అంటున్నారు, నాకు తెలిసినంత వరకు మీనింగ్ చెప్తాను వినండి. సో భోపాల్లో సివిల్ ఇంజనీర్స్, మిమ్మల్ని నేను క్షమాపణ కోరుతున్నాను. ఇప్పటి వరకు మీరే ఒక పెద్ద మేధావులు అని అనుకున్నాను. 90 డిగ్రీస్ లో మీరు ఇదిగోండి, ఇది భోపాల్లో 90 డిగ్రీస్ లో కట్టిన వంతెన రైల్ బ్రిడ్జ్ మీద. సో ఇప్పటి వరకు మీరే అలాంటి మేధావులు అనుకున్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ లో మిమ్మల్ని మించిన మేధావులు ఉన్నారు. వాళ్ళు మీరు ఒక్క చోట 90 డిగ్రీస్ తిప్పితే వాళ్ళు 3 చోట్ల 90 డిగ్రీస్ తిప్పారు. సో అంటే మిమ్మల్ని మించిన మేధావులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, కాబట్టి మిమ్మల్ని మేము క్షమాపణ కోరుతున్నాం. ఇప్పటివరకు మిమ్మల్ని మాత్రమే ట్రోల్ చేసినందుకు. యాక్చువల్ గా ట్రోల్ చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ లో ఆ బ్రిడ్జిని కట్టిన సివిల్ ఇంజనీర్ ని ట్రోల్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఇది పెట్టారు. అంటే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు కూడా తీవ్రంగా నవ్వుల పాలవ్వడానికి కారణం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ఈ ఫ్లైఓవర్. ఇది పెనుగొండ నియోజకవర్గం ఉంది కదా, పెనుగొండ నియోజకవర్గానికి దగ్గరలోనే ఉంది ఈ ఫ్లైఓవర్. సో దీన్ని ఒక గ్రామం నుంచి NH57 కి కనెక్ట్ చేసే విధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మించాలి అంటే దానికి తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ లో బేసిక్స్ కదా ఇలా 90 డిగ్రీస్ లో టర్నింగ్ తిప్పకూడదు అనేది. సో వెహికల్ ఎలా టర్నింగ్ తీసుకుంటది? సో ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆ ప్లాన్ గీసిన మహానుభావుడు ఎవరో, దానికి అప్రూవల్ ఇచ్చిన మహానుభావుడు ఎవరో, అలాగే ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అది ఆర్థిక శాఖకు వెళితే ఏమాత్రం చెక్ చేయకుండా ఆ ప్లానింగ్ ని దాన్నంతా కూడా చెక్ చేయకుండా నిధులు విడుదల చేసిన మహానుభావుడు ఎవరో మీకేమన్నా ఐడియా ఉంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే ఐడియా లేదు. సో గత ప్రభుత్వం అంటున్నారు, మరి అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని నాకు తెలుసు. మరి ఆయన వరకు ఇది వెళ్ళిందా లేదా, అసలు జగన్మోహన్ రెడ్డి వరకు ఇది వెళ్ళిందా లేదా అనేది కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళకి తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా, వాళ్ళ హయాంలో
మరి తెలియక జరిగిందంటే వాళ్ళు కళ్ళు మూసుకొని పాలన చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ఇది అతిపెద్ద ఫెయిల్యూర్. ఈ బ్రిడ్జ్ అనేది అతిపెద్ద ఫెయిల్యూర్. దీన్ని మనమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో వాళ్లే కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చూసి పకా నవ్వుతున్నారు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు, తీవ్రంగా ఎగతాళి చేస్తున్నారు. మీలో ఎంత మేధావులు ఉన్నారని మాకు ఇన్నాళ్ళు తెలియదు నాయనా, ఆంధ్రప్రదేశ్లో ఇంత మేధావులు ఉన్నారని చెప్పేసి మాకు తెలియదు. గతంలో అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహా మేధావి ఇంజనీర్లు ఉన్నారని చెప్పేసి మేము గర్వంగానే చెప్పుకునేవాళ్ళం, మేము కూడా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇలాంటి మేధావులు ఉన్నారని ఇవాళే తెలిసింది. ఒక ఫ్లైఓవర్ని 390 డిగ్రీసుల్లో తిప్పడం అనేది మహామహులైన మీకే సాధ్యమవుతుంది కానీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అయితే ఇప్పుడు ఇలాంటి ట్రోలింగ్ మెటీరియల్ బయటకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉంటుందో తెలుసా? ఇది మా ప్రతిభ కాదు, ఇది మొత్తం కూడా కూటమి ప్రతిభే, కూటమి హయాంలోనే ఈ నిర్మాణం జరిగింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇంకొక టోన్ని బయటకు తీసుకొస్తున్నారు. దీనిలో ఇంకొక పార్శ్వాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అంటే మంచి జరిగితేనేమో వైసీపీ ఘనత, చెడు జరిగితేనేమో కూటమి ఘనత. మొన్నటి వరకు ఏమన్నారు, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని అంటే అది మా ఘనతే అని అన్నారు. అదేంటి మీ ఘనత ఎలా అవుతుంది? దాంతో మాట్లాడింది వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుంది లోకేష్ కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు, కూటమి సర్కారు కదా అంటే కాదు మేము అంతకుముందే అదాని డేటా సెంటర్ని తీసుకురావడానికి ఒప్పందాలు చేసుకున్నాం అని అన్నారు. ఒప్పందాలు అయితే చాలా చేసుకుంటారు, అవి కార్యరూపంలోకి రావు, అవన్నీ కేవలం కాగితాల మీదే ఉంటాయి, అవన్నీ కూడా ఎంఓయూలు అనేవి పెద్ద మాయాజాలం అని చెప్పేసి కేసీఆర్ అన్నారు కదా. మరి మీరు అలాంటి మాయాజాలమే చేశారా డేటా సెంటర్ విషయంలో అంటే కాదు మేము ఆల్రెడీ మాట్లాడేసాం వాళ్ళతోటి, వాళ్ళు రావటమే తరువాయి అని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు రాలేదు కదా. అదాని డేటా సెంటర్ ఎక్కడా కూడా విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టలేదు. కానీ అదాని డేటా సెంటర్కి అసలు గూగుల్ డేటా సెంటర్కి ఎక్కడ లింకు? సో ఆ విషయంలో కూడా ఏదైనా క్వశ్చన్ అడిగినా వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, కేవలం బూతులు మాత్రమే వస్తాయి వాళ్ళ నుంచి సోషల్ మీడియాలో. సో అయితే ఇంకొకటి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం మొత్తం ఘనత అంతా కూడా మాదే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం మరి ఇది కూడా వైసీపీ హయాంలో 2021లో నిర్మాణం ప్రారంభమైంది, ఆ తర్వాత పూర్తయింది కూడా 2024లోపే నిర్మాణం కూడా పూర్తయింది. కానీ దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఇన్ని టర్న్స్ ఉంటే ఎలాగా దీని మీద ప్రయాణం చేసేది? మేమే సినిమాల్లో స్టంట్లు చేసేవాళ్ళం కాదు కదా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేసినట్టున్నారు. సో దాని ఓపెనింగ్ అయితే ఇంకా జరిగినట్టుగా లేదు. సో మరి ఇలాంటి వైఫల్యాల్ని మాత్రం వాళ్ళు తీసుకునే ప్రయత్నం అయితే చేయరు. ఇదంతా కూటమి వైఫల్యమే అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేసే పనిలో వైసీపీ నిమగ్నమైంది. మొత్తానికైతే ప్రస్తుతం ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈ ఫ్లైఓవర్ గురించే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వైసీపీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా. వైసీపీ ఘనత ఇది అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి ఇంజనీరింగ్ అద్భుతం అని, ఇంజనీరింగ్ వండర్ అని చెప్పేసి కూడా ట్రోలింగ్ జరుగుతుంది. మరి మీరేమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలాంటి 390 డిగ్రీస్ల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం అనేది వైసీపీ విజనరీ వండర్ అని చెప్పాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంజనీరింగ్ వండర్ అని చెప్పాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.